వ్యవస్థలు లేకపోతే అధికారం అనేటువంటిది ఎవరికి వారుగా రైట్ మళ్ళొస్తాం మీ దగ్గరికి. చిన్న భిన్నం అవుతా ఉంది. రైట్ వీరయ్య గారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే ఒక రాజకీయ పార్టీలు అన్న తర్వాత భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ కొంత బయటకు వచ్చినప్పటికే చర్చ అయితే ఇంటర్నల్గా ఉన్నప్పుడు ఎవరికి ఇది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఎప్పుడైతే కొంచెం ఎక్స్పోజ్ అవుతుందో ఎక్స్పోజ్ అయినప్పుడు సహజంగానే చర్చ జరుగుతుంది, ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు ఒకటి ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకోవడం, నాయకులందరూ ఒక మీటింగ్ లో కనబడకపోవడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. ప్రతి మీటింగ్ లో అందరు నాయకులు కట్టగట్టుకొని ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఏ పార్టీకైనా అది వర్తిస్తుంది. వాళ్ళ మధ్య పని విభజన ఉంటే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఉందో లేదో మనకు తెలియదు, కానీ అట్లా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించడం తప్పేం కాదు, సహజం కూడా అది. అట్లనే 19వ తేదీ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారంటే అది కూడా పెద్ద వింత ఏం కాదు, సహజమే. అసహజం ఏంటంటే ఇప్పటిదాకా ఆయన కనపడకపోవటం, అసెంబ్లీకి రాకపోవటం, ప్రజల్లో ఉండకపోవటం, ఏడాది పాటు మౌనంగా ఉండటం, లేకపోతే అసలు ఒక విధానం లేకపోవటం, ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒక విధానం లేకపోవటం, ఇవి వింతలు, ఇవి ఆలోచించాల్సిన విషయాలు తప్ప ఈరోజు కేసీఆర్ బయటకు వచ్చి పబ్లిక్ మీటింగ్ పెడితే దాంట్లో తప్పే ఉంది, అది సహజం కూడా. ఇప్పటిదాకా ఎందుకు జరగలేదనేది వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ప్రశ్న. రెండోది, అనుకోకుండా కులగణన గురించి చర్చ వచ్చింది. ఇప్పుడు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన, ఇప్పుడు కులగణన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన, అసలు జనగణన కులగణన నేను పట్టించుకొని పోను, నేను ఏం చేస్తే అదే గొప్ప అని మొండిగా విర్రవీగే బీజేపీ కంటే ఈ రెండు నయమే కదా. ఏదో ఒకటి చేసిన తప్పులు తడకే కావచ్చు, అందులో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు వస్తా మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సోలంకి గారు ప్లీజ్ క్రాస్ డిస్కషన్ వద్దు, క్రాస్ డిస్కషన్ వద్దు, మీకు వచ్చినప్పుడు మీరు కౌంటర్ ఇవ్వండి. క్రాస్ డిస్కషన్ వద్దు, క్రాస్ డిస్కషన్ వద్దు ప్లీజ్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అంశం ఏదైతే ఉందో దాని మీదనే మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నాను, మీకు ఇచ్చినప్పుడు ఇవ్వండి. వారు చెప్పినవి తప్పులైతే తప్పని ఖండించండి. ఇట్లా డిబేట్ చేసుకుంటే డిబేట్ నిర్వహించలేదు. ప్లీజ్ వీరయ్య గారు కంటిన్యూ, ప్లీజ్ వీరయ్య గారు కంటిన్యూ, వీరయ్య గారు కంటిన్యూ. ఓకే, ఇప్పుడు బీజేపీ నాయకులకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, వాళ్ళు పార్లమెంట్ లో అదే వద్దంటే రన్నింగ్ కామెంట్ వద్దు. సోలంకి గారు అప్కమింగ్ లీడర్ ఇట్లా మాట్లాడటం వల్ల మన ఏదో టెంపర్మెంట్ ఉంటుందని అనుకుంటే అది వర్కౌట్ కాదు. సోలంకి గారు, నేనేమంటున్నానంటే మీ టైం వచ్చినప్పుడు మీరు విమర్శించండి, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. వారు 100 మాట్లాడతారండి, అసెంబ్లీలో అయినా ఎక్కడైనా 100 మాట్లాడతారు. అట్లా క్రాస్ నేనేమంటున్నానండి, వారు మాట్లాడండి, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడతారు కానీ అంటున్నా, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడతారు కానీ ప్లీజ్. వారు అన్నారు, వారు ఫైండింగ్స్ ఏంటో చెప్తారు కదా, ఏనండి ఓపిక ఉండాలి కదా. అదే మరి ఓపిక లేకపోవడమే ప్రజాస్వామ్యం. మీరు నమ్మకం లేదన్నట్టు వారు చేసి ఒక్క నిమిషం రాకేష్ గారు, వారు చేసిన విమర్శకి మీరు చేస్తున్న ప్రవర్తనకి సింక్ అయింది కదా, వారు చేస్తున్న విమర్శకి మీరు చేస్తున్న ప్రవర్తనకి సింక్ అయినట్టు ఉంది కదా అంటున్నా. ఎందుకంత తొందర? మళ్ళీ అదే అంటున్నా, వారు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదనగానే మీరు రియాక్ట్ అవ్వటం ఇది నిజమే అన్న నమ్ముకునేటట్టు అవుతుంది అంటున్నా. ఓపిక బట్టి కౌంటర్ ఇవ్వండి అంటున్నా. నాకు 30 సెకండ్లు టైం ఇవ్వండి. మీరు ఈరోజు పెట్టినటువంటి చర్చ నేనేమంటున్నా, మేము మాట్లాడతాం వారు అసలు ఏదైనా మాట్లాడిస్తే మీరు నేను మాట్లాడతా అంటున్నా. వేరే గారు సబ్జెక్ట్ బీజేపీ నాయకులతో వచ్చే పంచాయతీనే ఇది. మేమేం మాట్లాడాలనో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. అది ఇంతకంటే అప్రజాస్వామికం ఇంకేమన్నా ఉందా? అందుకని ఇప్పుడు వారు మాట్లాడదలుచుకుంది మాట్లాడతారు, ఎదుటోళ్ళు ఏం మాట్లాడినా ఊలుకు, అంత అసహనం అవసరం లేదు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే అందరిని మాట్లాడనివ్వాలి, వ్యూవర్స్ నిర్ణయించుకుంటారు కదా మంచి చెడ్డలు. నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పొచ్చు, అదో భాగం. ఇక రెండోది, బీఆర్ఎస్కి వచ్చేటప్పటికే ఇప్పుడు నేను ముందే చెప్పిన, ఎవరి మీటింగులు వాళ్ళు నిర్వహించుకోవడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. అది నాయకులు అన్న తర్వాత పార్టీలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే బీఆర్ఎస్ లో మొదటిసారి కనపడుతున్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏమిటి అంటే, కవిత మీటింగ్ లో సీఎం అని నినాదాలు రావటం, కేటీఆర్ మీటింగ్ లో సీఎం అని నినాదాలు రావటం, ఇవి అసహజం. బీఆర్ఎస్ పుట్టిన కాడి నుంచి కేసీఆర్ తప్ప మరొకళ్లను
సీఎం సీఎం అని కార్యకర్తల నినాదాలు ఇవ్వడం అనేది మనం చూడలేదు. అందుకని ఇది కొంచెం సహజంగా అనుమానాలకు అవకాశం ఇచ్చే విషయం. వాళ్ళ పార్టీలో ఏమైనా కొంచెం ఈ పోటీలు ఏమైనా పెరిగినాయా? ఇప్పటిదాకా మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు బయటికి రావడానికి ఇది కూడా ఏమైనా కారణమా? ఇంకా మౌనంగా ఉంటే ఇట్లాంటివి పెరుగుతాయని. ఒకటి మాత్రం కరెక్ట్, ప్రధాన నాయకత్వం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే, అనేక రాజకీయ పరిణామాలు వస్తూ ఉంటే విధానాలు నిర్ణయించకుండా, విధానపరంగా ప్రధాన నాయకత్వం స్పందించకుండా, ప్రజల్లోకి రాకుండా ఉంటే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సహజంగా వస్తాయి. బహుశా బీఆర్ఎస్ లో ఇప్పుడు అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? అది బీఆర్ఎస్ నాయకులు చెప్పాల్సిన విషయం. బహిరంగంగా చెప్పరనుకోండి, కానీ అలాంటి భిన్న అభిప్రాయాలకు, అలాంటి కుమ్ములాటలకు స్కోప్ మాత్రం ఇచ్చింది కేసీఆర్ గారే. ఆయన పక్కా జనంలో ఉండి ఉంటే, అసెంబ్లీకి వచ్చి ఉంటే, అసెంబ్లీకి రావడం అంటే, జనంలో ఉండడం అంటే అధికార పార్టీని తిట్టడమేనా ఏంటి? కాదు కదా. అధికార పార్టీ విధానాల్లో జోక్యం చేసుకోవచ్చు, సలహాలు ఇవ్వచ్చు, శాసనసభకు హాజరై ప్రభుత్వ విధానాలను విమర్శించాల్సిన చోట విమర్శించవచ్చు, సలహాలు ఇచ్చే చోట సలహాలు ఇవ్వచ్చు. అసలు కనబడకుండా ఫామ్ హౌస్ లో కూర్చోవడం ప్రజాస్వామ్యం అవుతుందా? కాదు. అందుకని ప్రధాన నాయకత్వం తప్పు చేశారు. ఆ తప్పు ఫలితమేనేమో ఇది అని అనిపిస్తా ఉంది. చూడాలి మనం.